హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎలాంటి దేశాల గురించి తెలుసుకోబోతున్నామంటే అక్కడ మన కరెన్సీతో చాలా లగ్జరీగా జీవించవచ్చు. ప్రపంచంలో ఉన్న అలాంటి 10 దేశాల గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అలానే అక్కడ ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మన కరెన్సీతో వాళ్ళ కరెన్సీని పోల్చి చూస్తే ఎంత తేడా వస్తుంది, అలాగే వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయనేది ఇవాళ మన వీడియోలో చూద్దాం. కానీ దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అది కూడా వీడియో మొత్తం చూసి మీకు నచ్చితేనే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. నెంబర్ 1, వియత్నాం. చైనా, లావోస్, కంబోడియా, దక్షిణ చైనా సముద్రం చుట్టుముట్టి ఉన్న అందమైన దేశం వియత్నాం. ఇక్కడ జీవించడం ఎంతో చవకనే చెప్పుకోవాలి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే వియత్నాం ట్రిప్ను 40 నుంచి 50 వేలలో పూర్తి చేసేయచ్చు. అందమైన దృశ్యాలు, రుచికరమైన వంటకాలు, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వ్యవస్థతో ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ఉంది. వియత్నాంలో ఎక్కువగా పోర్క్, బీఫ్, బాతు మాంసం తింటారు. అయితే శాకాహారం తినాలనేవారు మాత్రం ఇక్కడ నుండి రెడీ టు ఈట్ మీల్ తీసుకెళ్లడం బెస్ట్ ఆప్షన్. వియత్నాంలో కరెన్సీ వియత్నామీస్ డాంగ్. మన ఇండియన్ కరెన్సీ 100 రూపీస్ అక్కడ వియండి 29,930కి సమానం. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఇండియన్ కరెన్సీకి విఎన్డికి ఎంత వేరియేషన్ ఉందా అని. నెంబర్ 2, నేపాల్. యమధర్మరాజును పూజించే దేశమే ఈ నేపాల్. మొన్నటిదాకా రాజుల పరిపాలనలో ఉన్న నేపాల్ దేశం ప్రపంచంలో ఉన్న ఏకైక హిందూ రాజ్యం. భారతదేశానికి ఉత్తరాన ఆనుకొనే ఉన్న ఈ దేశంలోకి అడుగు పెట్టాలంటే భారతీయులకు ఎటువంటి పాస్పోర్ట్, వీసా, ఎలాంటి అనుమతి పత్రాలు అవసరం లేదు. వాహనాలకు మాత్రం కొంత రుసుము తీసుకొని అనుమతిస్తారు. భారతీయులు నేపాల్లో స్థిరాస్తులు కూడా కొనుక్కోవచ్చు, అలాగే వ్యాపారాలు కూడా చేయవచ్చు. ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. నేపాల్లోని కొన్ని దుకాణాల్లో అలాగే కొన్ని ప్రదేశాల్లో ఇండియన్ కరెన్సీని కూడా యాక్సెప్ట్ చేస్తారు. మన హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పశుపతినాథ్ శివాలయం కూడా ఈ నేపాల్లోనే ఉంది. ఈ నేపాల్లో రుద్రాక్షలు ఎక్కువగా దొరుకుతాయి. నేపాల్ ఆహారపు అలవాట్లలో ముఖ్యంగా అన్నం, పప్పు, కూరగాయలు, మూలికలు ప్రధానంగా ఉంటాయి. వీటినే దాల్ భాత్ అంటారు. అలాగే మోమోస్, చాటామరి, టూక్సా వంటివి ఇక్కడ ప్రసిద్ధ వంటకాలు. నేపాల్లో కరెన్సీ నేపాలీస్ రూపీ. మన ఇండియన్ కరెన్సీ ఒక 100 రూపీస్ 159 నేపాలీ రూపీతో సమానం. నెంబర్ 3, ఉజ్బెకిస్తాన్. ఉత్తర మధ్య ఆసియాలో ఉన్న ఉజ్బెకిస్తాన్ చారిత్రక సిల్క్ రోడ్ నగరాలు, అద్భుతమైన వాస్తుశిల్పం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి నిలయం. ఉజ్బెకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన హిందూ దేవాలయం టాస్కెంట్లోని ఇస్కాన్ టెంపుల్. ఉజ్బెక్లో ఎక్కువగా మాంసం, అన్నం, కూరగాయలతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తారు. ఇక్కడ కొన్ని ప్రసిద్ధ వంటకాలుగా ప్లోవ్, షూర్పా మరియు లాగ్మాన్ని చెప్తారు. ఉజ్బెకిస్తాన్లో కరెన్సీ ఉజ్బెకిస్తానీ సోమ్. మన ఇండియన్ కరెన్సీ 100 రూపీస్ 14,124 ఉజ్బెకిస్తానీ సోమ్కి సమానం. నెంబర్ 4, శ్రీలంక. అత్యంత అందమైన ద్వీప దేశాల్లో ఒకటైన శ్రీలంక నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులను ఆకర్షిస్తుంది. అద్భుతమైన బీచ్లు, రమ్య మనోహరమైన లొకేషన్లు, అందమైన జలపాతాలు, పచ్చని అడవులకు నెలవైన ఈ దేశం రామాయణంతోనూ ముడిపడి ఉంది. అందుకే శ్రీలంక భారతీయుల హృదయాలను సైతం తాకింది. అది మన పొరుగు దేశమే కావడంతో చాలామంది పర్యాటకులు సైతం అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పర్యాటకులు శ్రీలంకలో మొదటగా చూడాలనుకునే ప్రదేశం సీగిరియా. దీన్నే లయన్ రాక్ అని కూడా పిలుస్తారు. శ్రీలంకలోని ప్రధాన నగరాల్లో ఒకటైన డంబుల్లాకు సమీపంలో ఉండే ఈ పురాతన రాతికోట చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పర్యాటకులు సాధారణంగా ద్వీప దేశాలకు వెళ్ళినప్పుడు వెతికేది అందమైన బీచ్ల కోసమే. అలాంటి ఓ అందమైన తీర ప్రాంతమే మిరిస్సా. ఇది శ్రీలంకకు దక్షిణ దిక్కున ఉన్న మతారా జిల్లాలో ఉంటుంది. శ్రీలంక క్యాండీలో ఉన్న శ్రీ దళిత మాలిగావ్ అనే బౌద్ధ ఆలయం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి. ఇది చాలా పురాతనమైన ఆలయమే కాకుండా మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఉన్న దంత అవశేషాలు బుద్ధ భగవానుడు అని ఇక్కడి వారు విశ్వసిస్తారు. శ్రీలంక రాజధాని కొలంబో సైతం మంచి పర్యాటక ప్రదేశం.
శ్రీలంక వంటలలో అద్భుతమైన వంటకాలు ఉంటాయి. చాలా సరళంగా చెప్పాలంటే బియ్యం మరియు కూర శ్రీలంక వంటలకు ఆధారం. మాంసం, చేపలు, వివిధ రకాల మసాలా దినుసులు, అలాగే కూరగాయలు జోడించబడతాయి. శ్రీలంకలో కరెన్సీ శ్రీలంకన్ రూపీ. మన ఇండియన్ కరెన్సీ 100 రూపీస్ 341 శ్రీలంకన్ రూపీస్కి సమానం. నెంబర్ 5 పరాగ్వే. పరాగ్వేలో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు అస్సూనియాన్ రాజధాని నగరం, పరాగ్వే నది యొక్క అందమైన పరిసరాలు మరియు పాంచానల్ వంటి విభిన్న పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. పరాగ్వే ఆహారపు అలవాట్లలో మనీయో లేదా కసావా అనే దుంప ప్రధానమైనది. వీరు ముఖ్యంగా పోర్క్, బీఫ్, అలాగే పాల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తారు. మన ఇండియన్ కరెన్సీ 100 రూపీస్ 8152 PYGకి సమానం. నెంబర్ 6 కంబోడియా. కంబోడియాలో వరి ధాన్యం ఎక్కువగా పండుతుంది. వీరు అన్నంతో పాటు సూప్లు, నూడిల్స్, ఇంకా ఫిష్ ఐటమ్స్ చాలానే చేస్తారు. పాలు, చింతపండు, అల్లం మొదలైన వాటితో ఆహార పదార్థాలు తయారు చేస్తారు. మనం కాఫీ, టీలు తాగినట్లుగా వీళ్ళు ఎక్కువగా కొబ్బరి పాలను తాగుతూ ఉంటారు. ఈ దేశంలో వరి, మొక్కజొన్న, అరటి, రబ్బరు, పొగాకు, జనుము, కలప ఎక్కువగా పండుతాయి. సముద్ర తీరంలో చేపలు, అడవులలో కలప బాగా లభిస్తాయి. దేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు బాగానే ఉన్నాయి. చేపలను విదేశాలకు ఎగుమతి కూడా చేస్తూ ఉంటారు. కలప వ్యాపారం వీరి ముఖ్యమైన వ్యాపారం. ఇవే కాకుండా వివిధ రకాల కూరగాయలను, ముడి రబ్బరును కూడా విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. కంబోడియాలో బౌద్ధమత ప్రాచుర్యం అధికంగా ఉండడం వల్ల ఎక్కడ చూసినా బౌద్ధ మతానికి సంబంధించిన సన్యాసులు దర్శనమిస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు క్రామ అనే దుస్తులను ధరిస్తారు. మన ఇండియన్ కరెన్సీ 100 రూపాయలు 4544 కంబోడియన్ రియల్కి సమానం. ఇక్కడ కరెన్సీని కంబోడియన్ రియల్ అని పిలుస్తారు. నెంబర్ 7 ఫిజీ. అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నందున ఫిజీని మినీ ఇండియాగా పరిగణిస్తారు. ఇక్కడ సమృద్ధిగా అడవులు, ఖనిజాలు, నీటి వనరులు ఉన్నాయి. ఇక్కడ 330 సాధారణమైన ద్వీపాలు ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపాలలో ఫిజీ అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించడానికి ఇదే కారణం. ఇక్కడ విదేశీ ద్రవ్యాన్ని సాధించే అతి పెద్ద వనరులుగా పర్యాటకం మరియు చక్కెర ఎగుమతిని చెప్పుకోవచ్చు. ఇక్కడ కరెన్సీని ఫిజియన్ డాలర్ అని పిలుస్తారు. మన కరెన్సీతో పోల్చుకుంటే వీళ్ళ కరెన్సీ ఎక్కువే అయినప్పటికీ దాదాపు 68,000 రూపాయలతో నెలంతా ఇక్కడ గడిపేయచ్చు. నెంబర్ 8 హంగేరీ. 1000 సంవత్సరాల కిందటే ఈ దేశపు పునాదులు ఏర్పడ్డాయని చరిత్ర చెబుతోంది. హంగేరీ ప్రజలు తమ పూర్వపు మ్యాగ్యావాడ్ సంస్కృతిని, అలాగే ఆ భాషను, అప్పటి ఆహార రీతులను, పురాతన జానపద సంగీతాన్ని ఎంతో ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న చూడదగ్గ ప్రాంతాల్లో బ్యాలటన్ సరస్సు ఒకటి. ఈ సరస్సు నీలి ఆకాశపు రంగును కలిగి ఉండి సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ సరస్సు చుట్టూ 130 బీచ్లు ఉన్నాయి. ఇక హంగేరీలో కరెన్సీని హంగేరియన్ ఫోరియన్స్ అంటారు. మన ఇండియన్ కరెన్సీ 100 రూపాయలు 380 HUFకి సమానం. నెంబర్ 9 జపాన్. జపాన్ గురించి మనందరికీ తెలుసు. జపాన్ అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంటుంది. జపాన్ను సూర్యుడు ఉదయించే దేశం అని కూడా అంటూ ఉంటారు. జపాన్లో చూడదగ్గ ప్రదేశాల్లో ముఖ్యమైనదిగా అత్యంత ఎత్తైన ఫ్యూజీ పర్వతం కూడా ఉంది. అతి పురాతనమైన మట్టి పాత్రలు జపాన్ దేశం నుండే మనకు లభిస్తున్నాయి. ఇవి క్రీస్తుపూర్వం 10,500 కాలానికి చెందినవి. ఓకినావా జపాన్లోని ఒక ద్వీపం. ఈ ఐలాండ్ చూడడానికి ఎంత అందంగా ఉంటుందో ఇక్కడి ప్రజలు కూడా అంతే ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది వ్యక్తులు 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తారు. వీరు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా కూరగాయలు, ఆకులతో కూడిన మొక్కల ఆధారిత డైట్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఎక్కువగా మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే చక్కెర తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటారు. దాని ఫలితంగా తక్కువగా ఊబకాయం వస్తుంది, ఎక్కువ ఆయుర్దాయం వంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. జపనీస్ కరెన్సీ జపనీస్ యెన్.
రూపాయల మన ఇండియన్ కరెన్సీ 166 JPYకి సమానం. నెంబర్ 10 కోస్టారికా. మలేషియా లాగానే కోస్టారికా బీచ్లు కూడా పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. దట్టమైన అడవులు, స్నేహపూర్వక స్థానికుల కారణంగా ప్రజలు ఇక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. కోస్టారికాలో జీవన వ్యయం దాని చుట్టూ ఉన్న చాలా దేశాల కంటే కొంత ఎక్కువనే చెప్పుకోవాలి. 100 ఇండియన్ కరెన్సీ 572 CRCకి సమానం. ఈ 10 దేశాల్లో సంస్కృతి, భోజనం, అనుభవాలు కూడా మనకి కొత్తగా అనిపిస్తాయి. మరి ఫ్రెండ్స్, మీరెక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.